మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశేష పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో విజయలక్ష్మి గార్డెన్లో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇస్కాన్ ప్రెసిడెంట్ అయినటువంటి రమణానంద ప్రభుజీ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ప్రతిసారి మంచి మంచి కార్యక్రమాలు కూడా మీరు చేస్తూ ఉన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో నిజామాబాద్ ప్రజలకు ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది కలుగుతూ ఉంది. సో ద్వారకకి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే సరిపోతుంది అని చెప్పి ఇదివరకు కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో ఈరోజు ఎట్లాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? డెఫినెట్లీ. సో యాక్చువల్లీ మన ఇందూరు పట్టణంలో ఇంతకుముందు కూడా చెప్పినట్టు యాక్చువల్లీ మంచి వైబ్రేషన్ ఇది ఆధ్యాత్మిక పరంగా. సో ఎందుకంటే ఎక్కడైతే విశాల హృదయ ఆస్తులు ఉంటారో అక్కడ కార్యక్రమాలు కూడా ప్రశాంతంగా శాంతి సౌభాగ్యాలతో కొనసాగుతూ ఉంటాయి. సో మనం ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో. సో అలాంటి ఈ యొక్క మనోభావాలు ఎలాంటి మనోభావాలతో వచ్చిన వ్యక్తులు ఉంటారో అలాంటి మనోభావాల కార్యక్రమాలే జరుగుతాయి అన్నమాట. సో మన ఇందూరు పట్టణ వాసులందరూ విశాల హృదయము చిత్తశుద్ధి దేహశుద్ధి భావనతో వస్తున్నారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలు కూడా అదే భావనతో కొనసాగుతూ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ మన పట్టణవాసులందరికీ నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. భగవంతుడి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలి. అలాగే ఆ స్మైల్ ఫేస్ ఆ విశాల హృదయం ఎప్పుడు ఉండి ఆ భగవంతుడి స్ఫూర్తి కలిగించాలి. సో ఈరోజు చాలా విశేషకరమైన ప్రోగ్రాం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మాధవ తిథి, మాధవుడు భగవంతుడు అవతరించిన రోజు. అంటే 5000 సంవత్సరాల క్రితము భగవంతుడు అవతరించాడు. సో అవతరించిన ఆ యొక్క తిథి మాధవ తిథి ఏదైతే ఉంటుందో పరం పవిత్రమైన తిథి. ఈవెన్ మనం భౌతిక దృష్టితో చూస్తే ఈరోజు అష్టమి రోజు శుభకార్యాలు ఎవరు చేయరు. కానీ భగవంతుడు ఏమంటుండో మయా దక్షిణ ప్రకృతి నా ఆధీనంలో ఉంది కాబట్టి ఆ అష్టమిని కూడా తన అనుకూలంగా పవిత్రమైన తిథిలాగా మార్చేశాడనమాట. ఆ యొక్క సుమేరమైన ఈ మహాతిథి మాధవుడు అవతరించిన రోజు ఎవరైతే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారో ఖచ్చితం వాళ్ళకు పునర్జన్మ నా విద్యత అని చెప్పి శాస్త్రంలో చెప్తున్నాను. గురించి ఇలాంటి ఉత్సవాలు చేయించడం ద్వారా మనం ఎంతో భవసాగరంలో దుఃఖానికి లోబడిన జీవులకు ఉత్సాహాల్ని భగవంతుని పట్ల స్ఫూర్తి కల్పిస్తాయని చెప్పి మనము ఈ మాధవ తిథి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇది యాక్చువల్లీ మనిషి జన్మ యొక్క ముఖ్య లక్ష్యం. థ్యాంక్ యూ ప్రభుజీ. అమ్మ జై శ్రీకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారమ్మ? మేము నిజామాబాద్ నుండి వచ్చాము ప్రభుజీ. ఇక్కడ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా చాలా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భగవంతుని యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా మా వంతు కర్తవ్యంగా సేవలో పాల్పంచుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. ఈ విధంగా మమ్మల్ని కార్యాన్ముఖులను చేయడానికి ఇక్కడ రామానందయ్య ప్రభుజీ గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపణ కలిగించారు. మాకందరికీ భక్తి మార్గం చూపించారు. ఆ కృష్ణ పరమాత్మ కృప మాకు కూడా దొరికినందుకు సంతోషిస్తున్నాం ప్రభుజీ. భగవంతుడి కార్యం ఏ చిన్నదైనా ఉడతా భక్తిగా చేసినా మనకి కొండంత ఫలితం ఇస్తాడు పరమాత్ముడు. ఆ విధంగా ప్రతి భక్తుడి యొక్క దృష్టి అలానే ఉంటుంది. భగవంతుడు ఇస్తాడు కూడా, తృప్తి పరుస్తాడు కూడా భక్తులను. అయితే ఈరోజు దాదాపుగా ఒక 1000 మంది వరకు వచ్చే అవకాశం ఉంది. ఎలా అంచనా వేస్తున్నామంటే ఈ మధ్య జగన్నాథ రథయాత్ర కార్యక్రమం జరిగినప్పుడు అసలు హాల్లో కుర్చీలు మొత్తం నిండిపోయి చుట్టూ జనాలు నిలబడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు కూడా 100% 1000 వరకు ఇంకా ఆ పైన చిలుకు వచ్చే అవకాశం ఉంది. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. సో చూడొచ్చు, అంటే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే శ్రీకృష్ణునికి సంబంధించిన జన్మాష్టమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి టెంపుల్లో కూడా కిక్కిరిసిపోతున్నారు జనాలు. అంటే ఈరోజు ప్రత్యేకంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో విజయలక్ష్మి గార్డెన్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల చాలామంది కృష్ణ భక్తులు అయితే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ అనేది దాదాపు రాత్రి 12 గంటల వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది అని చెప్పేసి మనకి ప్రభుజీ అయితే చెప్పడం చెప్తా ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.